హలో అండి. ఇవాళ నాకు చెట్లకి ఎక్కువ శంకు పురుగులు అవి బాగా వస్తున్నాయి. అయితే నేను దానికి ఎట్లా ఇది చేసినాను అన్నది ఇవాళ చూపిస్తాను. అయితే నేను ఎక్కువ అయితే బేకింగ్ సోడా వేస్తూ ఉంటాను. అది కొంచెం వర్కౌట్ అయినట్టుగానే అనిపిస్తుంది. అయితే నాకు అది వేసిన తర్వాత వస్తున్నాయి. మళ్ళీ పైనుంచి పైకి కనుక వస్తున్నాయి అనేసి ఏం చేసినాను, ఒక 2 ఇంచెస్ వరకు నేను మట్టి మొత్తం తీసేస్తున్నాను అన్నిట్లలో. చాలా తొట్లల్లో వచ్చింది. ఇప్పుడైతే నేను ఒక మందార ఒకటి, మిరప చెట్టు రెండే చూపిస్తున్నాను. ఇంకా తీసేసిన తర్వాత ఇందులో కొంచెం కంపోస్ట్, మిగతా కొంచెం ఫెర్టిలైజర్స్ అవి ఉంటే అప్పటికి ఇంకా బోన్ మీల్ అవన్నీ రాలేదు అప్పటికి. ఇంకా అవన్నీ వేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న పసుపు కూడా కొంచెం ఉంటే అది కూడా వేసినాను. సేఫ్ సైడ్ అన్నట్టుగా వేసుకున్నాను. ఈ శంకు పురుగులకి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమోనని. ఇంకా తర్వాత ఇది మిరప చెట్టుకి అయితే ఇంకా ఇది ఆకులు అవి బాగానే ఉంటున్నాయి. మిరపకాయలు కూడా ఎప్పుడూ ఒక 4, 2, 3 అట్లా 5, 6 అట్లాగే వస్తున్నాయి. ఎక్కువ రావట్లేదు. అయితే ఒకరోజు నేను ఇట్లాగే బేకింగ్ సోడా పైన చల్లేస్తే మొత్తం ఒక లేయర్ మాదిరిగా శంకు పురుగులన్నీ పైకి వచ్చేసినాయి. ఇంకా అప్పుడు నేను ఏం చేసినానంటే, ఇంకా ఒక లేయర్ అయితే పైనుంచి మొత్తం మట్టి మొత్తం తీసి పడేసినాను. ఇంక ఇట్లా ఈ ఆకు అంతా కట్ చేసి చెట్టు మొత్తం కట్ చేసి చూద్దాం అన్నట్టుగా నేను ఇది తీసేసినాను. ఇది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే నేను కట్ చేసిందంతా చూపిస్తున్నాను. మొత్తం ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసి కూడా ఇది ఒక 15-20 డేస్ అయిపోయిన తర్వాత నాకు ఇది వర్కౌట్ అయితే నేను వీడియో పెడదాము అనుకున్నాను. ఇట్లా కట్ చేస్తే మళ్ళీ చెట్టు సరిగ్గా వస్తుందో రాదో అన్నట్టుగా అని. అయితే బాగానే వచ్చింది. తీసేసిన తర్వాత అయితే 2 ఇంచెస్ వరకు అయితే నేను ఫస్ట్ శంకు పురుగులన్నీ ఒక లేయర్ మాదిరిగా, అసలు ఏంటంటే పైన ఒక మొత్తం లేయర్ మాదిరిగా వచ్చేసినాయి. ఆ పై ఇదంతా తీసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వరకు తీసేస్తున్నాను నేను. ఇంకా లోపల ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా అని ఇంకా తీసేసి వాళ్ళైతే నేను కొంచెం దాంట్లో మిగతా తీసేసిన తర్వాత మళ్ళీ దానికి కొంచెం ఫెర్టిలైజర్స్ అవసరం కదా, ఇంకా అందుకే నా దగ్గర ఆల్మోస్ట్ ఉన్నవన్నీ వేసేస్తున్నాను. కిచెన్ కంపోస్ట్ వేసినాను, ఇంకా నీమ్ పౌడర్ వేసినాను, శనగపిండి, బెల్లము, ఇంకా ఆవపిండి. నా దగ్గర ఏవేవి ఉన్నాయో మొన్న నేను ఆన్లైన్లో తెప్పించుకున్నవి కూడా నేను వేసేసినాను. ఇంకా అవన్నీ బోన్ మీల్ అవన్నీ వేసినాను. ఈ పొగాకు పొడి కూడా వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా కొంచెం వేసుకుంటున్నాను ఇవి. అయితే తర్వాత అయితే నాకు అసలు ఏమీ ఇది నేను వీడియో తీసి కూడా ఒక 15-20 డేస్ బ్యాక్ది ఇది. నేను ఇది వర్కౌట్ అయితేనే చూపిద్దాం అన్నట్టుగా నేను ఇవాళ చూపిస్తున్నాను ఇది. అయితే ఇదైతే నాకు శంకు పురుగులు అయితే మొత్తం అసలు అందులో ఒక శంకు పురుగు కూడా కనిపించట్లేదు ఇప్పుడు. అదైతే వర్కౌట్ అయింది నాకు. అట్లా అంటే మనము ఒక 2 లేయర్స్ వరకు తీసేసుకుంటే కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఆ శంకు పురుగులు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా 1-2 వస్తాయి అంతే తప్ప పెద్దగా ఎక్కువ అయితే ఏమి ఉండవు. దాంతో కూడా చెట్టు కొంచెం డల్ అవుతుంది. మనకి శంకు పురుగులతో పెద్దగా ఏమి ఉండదు అనే ఎఫెక్ట్ ఉండదు అంటారు, కానీ ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా శంకు పురుగులతో ఎఫెక్ట్ ఉండదని కాదు, ఎక్కువ ఉండదు అని అంటారు, కానీ నాకైతే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా దీనికైతే నేను ఇంకా ఎక్షెల్స్ పౌడరు అవి ఉంటే కూడా అది కూడా మొత్తం వేసేసినాను అన్నీ. వేసేసిన తర్వాత నేను తర్వాత మళ్ళీ అంటే ఇది వర్కౌట్ అయితే వీడియో చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను. ఆ రోజు వేసి ఇంకా మట్టి అయితే ఏం కలపలేదు. ఆల్రెడీ కంపోస్ట్ ఉంది కాబట్టి నేను దీంతో పెట్టేసినాను అంతే. తర్వాత 20 డేస్ తర్వాత తీసిన వీడియో చూడండి. ఇట్లా చిగుర్లు అయితే బాగానే వచ్చింది. ఇంకా పూత ఎట్లా వస్తుందో చూద్దామనేసి నేనైతే ఇది ఆకులు అవి చిగుర్లు వచ్చిన తర్వాత ఇంకా వీడియో పెట్టినాను. మళ్ళీ నాకు పూత వచ్చి అది మిరపకాయలు అది వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఇది ఈరోజు వీడియో. శంకు పురుగులకైతే ఈ విధంగా ఎవరికన్నా ఉంటే ఈ విధంగానైతే వర్కౌట్ చేయండి, బాగానే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.